శ్రీవల్లి భాగ్యం ఇడ్లీ దగ్గరికి వెళ్తుంది. వాళ్లతో చన్నీటి స్నానం చేయించి వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది శ్రీవల్లి. మీరు వేసిన వెధవ ప్లాన్ వల్ల ఆ బండసొచ్చుడు నన్ను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు. వాడి పెళ్లి చేయకపోతే నా కాపురం కూల్చేస్తానంటున్నాడు. మొత్తం మీ వల్లే అని కర్ర తీసుకుని చావబాతుంది శ్రీవల్లి. అమ్మడు, మొత్తం తప్పు మాదే అంటావేంటి? నువ్వు ఆ నర్మదాకి సలహా ఇవ్వడం వల్లే అమూల్య విషయం బయటకు వచ్చింది. చేసిందంతా నువ్వు చేసి మళ్ళీ మమ్మల్ని అంటావేంటి? ఆ నర్మదా పొగడగానే మునగ చెట్టు ఎక్కేసి నిజం కక్కేశావు. అయినా హీరోలు గెలవడం, విలన్లు ఓడిపోవడం చాలా కామన్ కదా. మళ్ళీ దెబ్బ కొట్టచ్చు అని అంటారు భాగ్యం ఇడ్లీలు. అయినా ఇడ్లీ ఎప్పుడు చట్నీకి రుణపడి ఉండాలి తప్ప ఇలా కాలు దువ్వడం, కర్ర తిప్పడం చేయకూడదు అని అంటాడు ఇడ్లీ. దిక్కుమాలిన పోలికలు చెప్పావంటే బుర్ర బద్దలైపోతుంది. మీ పని ఇలా కాదు అంటూ చన్నీళ్ల బిందె తెచ్చి నెత్తిన బోర్లిస్తుంది శ్రీవల్లి. చలితో వణికిపోతారు భాగ్యం ఇడ్లీలు. అమ్మడు, ఆవేశపడకే. ఈ గండం నుంచి గట్టెక్కే ఉపాయం నేను చెప్తాను. ప్రస్తుతం మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఆ బండోడు ఆ అమూల్యకి పెళ్లి చేసేయడమే. లేదంటే ఆ బండోడు ఊరుకోడు. రేపు జరగబోయే పెళ్లి చూపుల్ని ఏదొకటి చేసి ఆపేద్దాం అని అంటుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి, ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే కదా ఇలా చేశారు, మళ్ళీ పెళ్లి చేస్తావా? పెళ్ళి అంటూ ఇద్దరిపై నీళ్లు గుమ్మరించేస్తుంది శ్రీవల్లి. ఒసే అమ్మడు, ఇంత మంచి సలహా ఇచ్చినందుకు చప్పట్లు కొట్టాలి కానీ ఇలా చేస్తావేంటే అని అంటుంది భాగ్యం. ఏంటి మంచి సలహానా? కొట్టానంటే చస్తారు. ఇప్పటికే ఆ ప్రేమ నర్మదాలు నాతో ఫుట్బాల్ ఆడేస్తున్నారు. ఇప్పుడు విశ్వ అమూల్యాల మధ్య రాయబారం చేసింది నేనేనని తెలిస్తే బతికి ఉండగానే పాత్ర వేసేస్తారు, నరికి పోగులు పెట్టేస్తారు అని అంటుంది శ్రీవల్లి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అమ్మడు అని ఇడ్లీ అంటే, అమూల్య పెళ్ళి అయ్యేంత వరకు మీరు ఈ ఊరి వదిలి వెళ్ళిపోండి. అలా కాదని అమూల్య విశ్వగాడి పెళ్లికి సాయం చేస్తే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది. కాబట్టి ప్రస్తుతం మనం ఆ బండోడి నుంచి తప్పించుకోవాలి. మీరు వాడికి కనిపించకుండా దాక్కోండి. నేను ఎదురింట్లో ఉన్నా కూడా వాడు నా దగ్గరికి వచ్చే సాహసం చేయడు. ఫోన్ చేసినా కూడా తీయను అని అంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, నీ బుర్ర కూడా భలే పనిచేస్తుందమ్మడు, బాగా పొదనెక్కిందే అని అంటుంది. సరే సరే, పొగిడింది చాలే కానీ ఇక బయలుదేరండి అని అంటుంది శ్రీవల్లి. దాంతో ఇడ్లీ భాగ్యంలు సామాన్లు సర్దేస్తారు.